మహేష్ కుమార్ గారి నేతృత్వంలో ఈ నిరంతర పోరాటం. నిజాంపేట మండల పరిధిలోని నస్కల్, నందగోకుల్, తిప్పన్నగుళ్ల గ్రామాలలో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు పర్యటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఇందిరమ్మ ఇళ్ల పనులను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. ఇళ్ల పనులను త్వరితగతిన పూర్తి చేసుకుని విడతల వారీగా డబ్బులను వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని పలు ఇందిరమ్మ ఇళ్లను సందర్శించామన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ రాజిరెడ్డి, మిషన్ భగీరథ ఏఈ భిక్షపతి, శరత్, తాజా మాజీ ఎంపీపీ దేశెట్టి సిద్ధరాములు తదితరులు పాల్గొన్నారు. నిజాంపేట్ మండల్లో పలు గ్రామాలకు వెళ్ళి మరి అన్ని ఇందిరమ్మ ఇల్లులు కూడా సందర్శించడం జరిగింది. మరి ఎక్కడికి పోయినా ప్రజలు ఒకటే చెప్తా ఉన్నారు, గత 10 ఏళ్ళు మరి ఇల్లులు ఇస్తామని చెప్పి మోసం చేయడం. మరి ఎక్కడ ఏ గ్రామంకి పోయినా ప్రజలు ఒకటే చెప్తా ఉన్నారు, గత 10 ఏళ్ళు మరి ఇల్లులు ఇస్తామని చెప్పి గత పాలకులు, గత ప్రభుత్వం మోసం చేయడం జరిగింది. మరి మన ఇందిరమ్మ రాజ్యం, మన ప్రజాపాలన వచ్చినాక ఇప్పుడే మరి ఇందిరమ్మ ఇల్లులు మరి అందరు కూడా రావడం జరుగుతుంది. అందరూ కూడా చాలా సంతోషిస్తూ ఉన్నారు. కాబట్టి ఇదే కాదు, బ్రహ్మాండంగా భవిష్యత్తులో నిజాంపేట్ మండల్ని, మెదక్ నియోజకవర్గాన్ని అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలలో ముందుంచుతూ అన్ని విధాలుగా ప్రజల కష్టాలు తెలుసుకుంటూ అన్ని కష్టాలు కూడా తీర్చుకుంటూ ముందుకు పోతాం. నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన